విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి. నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో నిన్నటి రోజు కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసింది. విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్కు తీసుకురావడంతో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి ఆసుపత్రికి చేరుకొని వైద్యం పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. ఆహారం, త్రాగునీరు ఎలా ఉన్నాయని అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 1100 మంది విద్యార్థులు ఉండే గురుకుల పాఠశాలలో వారికి సరిపడ్డ మౌలిక సదుపాయాలు కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ను కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధా నాయకులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్రె శ్రీనివాసులు, విజయశ్రీ, మౌనిక, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా శుభ్రంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏం గవర్నమెంట్ క్లీన్ చేసుకోవాలి. పర్లేదు బాగా మీకు ఎవరు మామూలుగా వెళ్ళేది మామూలుగా వెళ్ళేటువంటి